ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మైనార్టీ నేతలు ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించి సీఎం మాట్లాడారని తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఆర్ఓను కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని, తమ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులపై ఏమాత్రం స్పందించడం లేదని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి చాలా అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లామని, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని ఆక్షేపించారు. ఈసీ స్పందించకపోతే హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వినోద్ కుమార్ తెలిపారు. కాలంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బయాస్డ్గా అవుపడుతున్నది. కారణం ఏందో చెప్పలేము. వివిధ సందర్భాల్లో మరి అన్ని రాజకీయ పార్టీలు ఇట్టే ప్రవర్తిస్తుందా అంటే కాదు. శాసనసభ ఎన్నికల సందర్భంలో మరి జగదీశ్వర్ రెడ్డి గారు వారు ఉపన్యాసంలో ఏదో ప్రస్తావించారని చెప్పి 48 అవర్స్ ప్రచారం చేయకుండా సెన్సర్ చేశారు. 4-5 రోజుల నుండి మన ముఖ్యమంత్రి మాట్లాడకూడనేటువంటి పదజాలంతో మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు సెన్సూర్ చేయడం లేదు?